నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహువా మైత్రాపై బహిష్కరణ వేటు. ప్రజా దర్బార్ ప్రారంభం. అర్జీలు స్వీకరించిన తెలంగాణ సీఎం రేవంత్. కూనంనేనికి రాజా అభినందన. అరకొర సాయం, బాధితుల ఎదురుచూపు. అర్హులందరికీ పథకాలు అందాలి. గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆశయాల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు. ఏఐటియుసి. కల్బుర్గి, గౌరీ లంకేష్ హత్య కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు. సిద్ధరామయ్య ఆదేశం. కొత్త ప్రభుత్వాల ఏర్పాటులో జాప్యం మేళ. కాంగ్రెస్ సూటి ప్రశ్న. సహజీవనం దురాచారం. బీజేపీ ఎంపీ. తుఫాను బాధితులకు ఆపన్న హస్తం. ఆదుకున్న భారత వైమానిక దళం. భూకక్షలోకి ప్రొపల్షన్ మాడ్యూల్. ఇస్రోకి ప్రధాని మోదీ అభినందనలు. న్యాయం వైపు నిలుద్దాం. ఇజ్రాయెల్ మారణకాండను ఖండించిన ప్రియాంక. చక్కెర ధరల అదుపునకు కేంద్రం కీలక నిర్ణయం. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం. ఐదోసారి వడ్డీ రేట్లు యథాతథం. వృద్ధి రేటు అంచనాల పెంపు. మిగ్జాం తుఫాను బాధితులకు అండగా నిలవండి. అభిమానులను కోరిన డేవిడ్ వార్నర్. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఈ వ్యవహారంపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్సభ ఆమోదించింది. ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని ఈ సభ అంగీకరించింది. అందువల్ల ఆమె ఇక ఎంపీగా కొనసాగడం తగదు అని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమెను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని పెట్టారు. అయితే ఈ తీర్మానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని, నివేదికపై ఓటింగ్కు ముందు సభలో చర్చ జరపాలని టీఎంసీ సహా పలువురు విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నివేదికపై కొంతసేపు చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు. ఈ క్రమంలోనే అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహువా కోరగా సభాపతి అందుకు నిరాకరించారు. అనంతరం మూజువాణి ఓటింగ్ ద్వారా ఈ నివేదికను లోక్సభ ఆమోదించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని జ్యోతిబా పూలే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. క్యూ లైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతి పత్రాలను సీఎం స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నుంచి ప్రజా దర్బార్ను ప్రారంభించనున్నట్లు గురువారం తన ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ప్రజాభవన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపించారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సచివాలయానికి వెళ్లనున్నారు. విద్యుత్ శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా గురువారం కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును అభినందించారు. హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముగ్ధం భవన్లో జరిగిన కార్యక్రమంలో కూనంనేనికి రాజా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా హాజరయ్యారు. ఢిల్లీ నుండి విమానంలో ఉదయం హైదరాబాద్ వచ్చిన రాజా ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దీంతో ప్రమాణ స్వీకార వేదిక ఎల్బీ స్టేడియానికి ఆలస్యంగా చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలుసుకుని అభినందించారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి సిపిఐ తరపున రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మిజాంగ్ తుఫాన్ భారీ వర్షాలతో నష్టపోయిన బాధిత రైతులు, గ్రామీణ పేదలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో పేదల కాలనీలన్నీ నీట మునిగి నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం అరకొరగానే సాయం అందిస్తూ హడావిడి చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. బాధితులకు పూర్తి స్థాయిలో సేవలందించాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలపై వైసీపీ నేతలు మాటల దాడికి దిగుతున్నారు. బాపట్ల కేంద్రంగా తుఫాన్ తీరం దాటాక దాని ప్రభావంతో వచ్చిన ఈదురుగాలులు, భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. రైతులు పండించిన పంట నేలపాలైంది. నూర్పిడి చేసి కల్లాలపై ఉన్న ధాన్యమంతా తడిచి ముద్దయింది. కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, నెల్లూరు, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తిరుపతి, అల్లూరి సీతారామరాజు తదితర తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. జగనన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్యుత్, మంచినీటి సౌకర్యం పునరుద్ధరించలేదు. చేతికొచ్చిన ధాన్యం పంట నేలపాలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి ధాన్యంతో పాటు అరటి, శనగ, పొగాకు, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఇంకా పొలాల్లోనే వర్షపు నీరు నిల్వ ఉండిపోయింది. తడిచిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తేమ శాతం అధికం పేరుతో ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ముందుకు రావడం లేదు. చేపలు, రొయ్యల చెరువులు నీట మునిగి రైతులు నష్టాలకు గురయ్యారు. రోడ్లపై పడిన చెట్లు తొలగించకపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేనందునే ఈ దుస్థితి నెలకొంది. తుఫాన్ ప్రభావంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత భారత్ సంకల్ప యాత్ర విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం పట్టణ ప్రాంత వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. తొలుత ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ వాహనాన్ని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు 100% లబ్ధిదారులకు చేర్చే లక్ష్యంతో వికసిత భారత్ సంకల్పయాత్ర జరుగుతోందన్నారు. గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో పథకాలపై అవగాహన కల్పించి అర్హత ఉండి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి పథకాలను అందేలా చేస్తున్నట్లు వివరించారు. బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వారికి పథకాలను చేరువ చేసేందుకు ఈ కార్యక్రమం అమలవుతోందన్నారు. మహిళల సారథ్యంలో అభివృద్ధికి ప్రధానమంత్రి కృషి చేస్తున్నారన్నారు. మహిళలు, స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగించుకునే దిశగా ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ డ్రోన్లను ఉపయోగించేందుకు శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. 100 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాలలోపు అమృత కాలంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు భారత్ను, ప్రజలను ఉన్నత శిఖరాలకు చేర్చుతాయన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలను తొలగిస్తాయని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐఈసీ మెటీరియల్ను గవర్నర్ ఆవిష్కరించారు. ప్రముఖ హేతువాద రచయితలు, సామాజిక ఉద్యమకారులైన ఎంఎం కల్బుర్గి, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి అత్యవసర చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఈ 2 కేసుల్లో సారూప్యం ఉన్న నిందితులు ఉన్నందున ఈ కేసులను కలిపి విచారించేందుకు బెంగళూరులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రచయిత, కన్నడ పరిశోధన రంగంలో నిష్ణాతులైన ఎంఎం కల్బుర్గి 2015 ఆగస్టు 30న హత్యకు గురయ్యారు. ధార్వాడ్లోని ఆయన నివాసంలోనే ఈ హత్య జరిగింది. అలాగే మూఢనమ్మకాలపై పోరాడిన జర్నలిస్టు గౌరీ లంకేష్ 2017 సెప్టెంబర్ 5న హత్యకు గురయ్యారు. బెంగళూరులోని తన ఇంటి బయట లంకేష్ను దుండగులు కాల్చి చంపారు. కల్బుర్గి భార్య ఉమాదేవి, లంకేష్ సోదరి కవిత తమ వారి హత్యలపై విచారణలో జాప్యం గురించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ఈ కేసులను త్వరితగతిన విచారించడానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. కాగా ఈ 2 కేసుల్లోనూ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సంబంధించి అత్యవసర చర్యలు తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శిని సిద్ధరామయ్య ఆదేశించినట్టు ఒక ఆంగ్ల వార్తాపత్రిక పేర్కొంది. హిందూ వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తీకరించిన కారణంగానే వీరిద్దరూ హత్యకు గురయ్యారని కర్ణాటకకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ 2018లో దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేర్కొంది. కల్బుర్గి కేసులో 143 మంది సాక్షుల్లో 6, లంకేష్ కేసుల్లో 530 మంది సాక్షుల్లో
97 మందిని ఇప్పటి వరకు విచారించినట్లు వెల్లడించింది. ఇటీవల 5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 ఉత్తర భారత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో విజయం అందుకున్న భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడినప్పటికీ ముఖ్యమంత్రులను ప్రకటించలేకపోయిందని పేర్కొంది. 5 రాష్ట్రాల్లో తెలంగాణ, మిజోరం ఎన్నికల్లో గెలిచిన బీజేపీయేతర పార్టీలు ఇప్పటికే కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్ నేత ఏ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా జోరం పీపుల్స్ మూవ్మెంట్ అధినేత లాల్దు హోమా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో బీజేపీ తాత్సారంపై మీడియా ఎందుకు మౌనంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రిని ఎప్పుడు ప్రకటిస్తారని మీడియా వర్గాలు కాంగ్రెస్ వెంటపడ్డాయని, అయితే అదే విషయాన్ని బీజేపీని అడగడంలో విఫలమయ్యాయని రమేష్ ఎత్తి చూపారు. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటలు గడవకముందే తెలంగాణకు సీఎంను నియమించడంలో జాప్యం అంటూ కాంగ్రెస్ పార్టీని అందరూ మీడియాలో విమర్శించారని, అయితే తెలంగాణ సీఎం పేరును ముందు రోజే ప్రకటించి గురువారం మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణ స్వీకారం చేయించిన విషయాన్ని రమేష్ గుర్తు చేశారు. సహజీవనం ఓ అత్యంత ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరంవీర్ సింగ్ వ్యాఖ్యానించారు. దాన్ని సమాజం నుంచి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. హర్యానాకు చెందిన ఎంపీ ధరంవీర్ సింగ్ లోక్సభ 0 అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం అధికంగా ఉంటోందని తెలిపారు. తీవ్రమైన ఈ అంశాన్ని ప్రభుత్వం పార్లమెంటు దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నానని, వసుదైవ కుటుంబం అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి అని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన సామాజిక నిర్మాణం భిన్నమైనదని ధరంవీర్ సింగ్ చెప్పారు. వివాహ బంధం విషయంలో వధూవరుల తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల్లో ఇది సాధారణమే అయినప్పటికీ మన దేశంలో ఈ తరహా బంధాలు పెరుగుతున్నాయన్నారు. వీటి పరిణామాలు మాత్రం అత్యంత భయంకరంగా ఉంటున్నాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శ్రద్ధా వాకర్, ఆఫ్తాబ్ పునావాలా కేసును ఆయన ఉదహరించారు. సహజీవనానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని, తద్వారా ఈ ప్రమాదకరమైన వ్యాధిని సమాజం నుంచి నిర్మూలించగలమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మిచంగ్ తుఫాన్ ప్రభావంతో వణుకుతున్న చెన్నై నగరానికి భారత వైమానిక దళం ఆపన్న హస్తం అందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్ డ్రాప్ 2300 కిలోల సహాయ సామగ్రిని పంపిణీ చేసింది. ఐఏఎఫ్తో కలిసి తమిళనాడు ప్రభుత్వ విపత్తు నిర్వహణ శాఖలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీలు సహాయక సామగ్రిని అందిస్తున్నాయి. 4 చేతక్ హెలికాప్టర్లు దక్షిణ చెన్నైలో మెదవాక్కం నుండి పుజిడివాక్కం మెట్రో స్టేషన్ వరకు 8 ప్రదేశాలను కవర్ చేశాయి. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ చేతక్ హెలికాప్టర్లలో అధికారులు చెన్నైలోని వెస్ట్ తాంబరం, ముడిచూర్, వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. పల్లికరణై, తొరైపాక్కం ప్రాంతాల్లోనూ సహాయక చర్యలు చేపట్టారు. పాలు, నీరు, బ్రెడ్, బిస్కెట్లు, కిరాణా సామగ్రిని ఇస్తున్నట్లు స్థానికులు చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. చెన్నై శివార్లు ఇంకా వరద ముంపు ఎదుర్కొంటున్నాయని, ప్రతి ఒక్కరికి ఆహారం, పాలు వంటి నిత్యావసరాలు అందేలా చూస్తున్నామని, త్వరలో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నామని సీఎం తన ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్ ప్రవేశపెట్టిన చంద్రయాన్-3 విషయంలో ఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి కక్షలోనికి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్ మాడ్యూల్ని విజయవంతంగా మళ్లీ భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగాన్ని మొదట అనుకోలేదని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుని ఉపరితలంపై ప్రయోగాల కోసం పంపిన ఈ మూన్ మిషన్ తాజా రికార్డు మరింత లోతుగా ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. జాబిల్లిపై నమూనాలు సేకరించి అక్కడ నుంచి తిరిగి వచ్చే మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-3 మిషన్ను ఇస్రో ప్రయోగించింది. అది విజయవంతం కావడంతో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండింగ్ మాడ్యూల్ వేరయ్యాయి. ఆగస్టు 23న జాబిల్లిపై ల్యాండర్ విజయవంతంగా దిగింది. ల్యాండింగ్ మాడ్యూల్లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ 15 రోజులు పరిశోధనలు కొనసాగించి తరువాత నిద్రాణ స్థితిలోకి చేరుకున్నాయి.
చంద్రయాన్-3 తాజా విజయం పట్ల ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నేత ప్రియాంక గాంధీ గురువారం ఖండించారు. భారత్ న్యాయం వైపు నిలబడాలని ఆమె మోదీ ప్రభుత్వానికి సూచించారు. గాజాపై ఇజ్రాయెల్ కనికరం లేని బాంబు దాడి సంధికి ముందు కంటే మరింత క్రూరత్వంతో విరుచుకుపడుతోందని అన్నారు. న్యాయం వైపు నిలబడడం, సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణను ప్రకటించేలా చర్యలు చేపట్టడం అంతర్జాతీయ సమాజంలో సభ్యునిగా ఉన్న భారతదేశం కనీస విధి అని ఆమె స్పష్టం చేశారు. భారత్ ఎప్పుడూ న్యాయం కోసం నిలబడిందని, పాలస్తీనా చేపడుతున్న సుదీర్ఘ స్వాతంత్ర పోరాటానికి ప్రారంభం నుండి మద్దతు ఇచ్చిందని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఒప్పందం ముందు కంటే ఇజ్రాయెల్ మరింత క్రూరంగా విరుచుకుపడుతోందని విమర్శించారు. వైద్య సదుపాయాలను ధ్వంసం చేసిందని, ఆహారంతో పాటు కనీస సౌకర్యాలు అందకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. పాలస్తీనా మొత్తం తుడిచిపెట్టుకుపోతోందని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10,000 మంది చిన్నారులు, 60కి పైగా జర్నలిస్టులు, వందలాది మంది వైద్య సిబ్బంది సహా 16,000 మంది అమాయక పౌరులను చంపేశారని గుర్తు చేశారు. వారు కూడా మనందరిలాగే కలలు, ఆశలు కలిగిన వ్యక్తులని, మన కళ్ల ముందే నిర్దాక్షిణ్యంగా హత్యకు గురవుతున్నారని, మన మానవత్వం ఎక్కడుందని ప్రశ్నించారు. దక్షిణాఫ్రికాలోని వర్ణ వివక్ష పాలనకు వ్యతిరేకంగా మనం వారి ఆకాంక్షల కోసం పోరాడామని, పాలస్తీనాలోని మన సోదరులు, సోదరీమణులు చేస్తున్న స్వాతంత్ర్య పోరాటానికి ప్రారంభం నుండి మద్దతిస్తున్నామని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.